చెప్పడం చేత కాకపోతే లైఫే వేస్ట్. అది ఎంత మనం సహాయం చేస్తూ ఉంటాడో అంత ఎక్కువగా మనం ఆయనకి థాంక్స్ వందనాలు చెప్తూ ఉంటాం. అట్లాగే దేవాది దేవుడు, సృష్టికర్తటువంటి దేవుడు, మహిమ ఘనత ప్రభావం అనేటువంటి దేవుడు, ఎవరో కూడా సమీపించడానికి తేజస్సులో వసించేటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు నీ జీవితంలో, నా జీవితం, మనకి జీవితం ఎన్నో మేలు చేసినాడు. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప రక్షణ అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగిన జీవితం మనం జీవించే వారంగా ఉండాలి. ఒక మనిషి మనం సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి మనం థ్యాంక్స్ చెప్పకపోతే ఏమనుకుంటాడంటే, అది మనిషికి ఇంత సంస్కారం కూడా లేదు, ఇంత మాత్రం కూడా థ్యాంక్స్ చెప్పడం కూడా చేత కాదు, నన్ను చూడంగా మొహం సాటేస్తా ఉన్నాడు అని అనుకుంటా ఉంటాడు. ఇంకోసారి మనం సహాయం చేయడానికి ఇష్టపడ్డు. అలాంటిది దేవుడు మనకు ఎంతో మేలు చేసి ఉంటున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప రక్షణతో మనం అలంకరింపజేసి ఉంటున్నాడు. అలాంటి దేవునికి మనము నోరారా ఆరాధించే వారం ఉండాలి. అదొక్కటే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఏది కూడా మన నుంచి ఏది కోరుకోవట్లేదు. మనం అంత ఎక్కువగా దేవుణ్ణి రుచిస్తూ ఉంటామో అంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. ఎంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో అంతగా దేవుని మనం ఆరాధిస్తూ ఉంటాము, గణపరుస్తూ ఉంటాం. మనం తెలియకోకుండా, రుచించుకోకుండా, ప్రేమించుకోకుండా ఆరాధన మనకు రాదు మనకి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కొన్ని తలంపులు చూసుకుందాము, దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎందుకంటే వాటిని చూసుకుంటూ ఉంటామంటే మన యొక్క ఆరాధన ఎప్పుడు కూడా నూతనమైన విధానంలో ఉండాలి. ఆరాధన ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండాలి. అది ఆగిపోయేది కాదు. ప్రార్థన ఆగిపోద్ది కొన్ని రోజులకి. పర్వ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన అనేది ఉండదు. అది ఎప్పుడు కూడా ఆరాధనే ఉంటుంది. అక్కడ దేవునికి సింహాసనం దగ్గర, దేవుని పాద సన్నిధిలో ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాం. అందుకని దేవుణ్ణి నూతనమైన విధానంలో ఆరాధించాలి. తర్వాత ఆరాధన ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి. అందుకని లేవి కాండంలో ఒక మాట రాయబడి ఉంది, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండవన్నం, అది ఆరిపోకూడదు అని రాయబడి ఉంటుంది. ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి బలిపీఠం మీద అగ్ని, అది ఆరిపోకూడదు. అగ్ని ఆరిపోయినప్పుడు మనం ఏం కనిపిస్తుందంటే బూడిద కనిపిస్తూ ఉంటుంది, నల్లటి బుగ్గులు కనిపిస్తూ ఉంటాయి. అదే ఆ యొక్క అగ్ని మండుతూ ఉన్నప్పుడు బూడిద కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. ఆ బొగ్గులు అనేది నల్లగా కూడా కనిపించవు, మనకి ఎర్రగానే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకు ఆరాధన ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. అది ఆరిపోయిందంటే మనం బలహీనమైపోతాం అంటాం ఆత్మీయంగా. రెండోది ఆదికాండంలో మాట రాయబడి ఉంటుంది. ఆదికాండము నోవహు గురించి 6వ అధ్యాయము 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. 20వ వచనం చూస్తున్నాము. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించను. కాబట్టి మనకు ఆరాధన ఎప్పుడు కూడా సువాసనతో కూడుకున్నట్టుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ యొక్క నోవాకు బలిపీఠం అర్పించినప్పుడు బలి అర్పించినప్పుడు దేవుడు ఆ యొక్క బలిని ఆగ్రహించినాడు, సువాసన ఆగ్రహించినాడు. మనకు ఆరాధన కూడా దేవుడు ఆగ్రహించాలంటే నూతనమైన విధానంలో ప్రభువును మనం ఆరాధించేవారు ఉండాలి. ప్రేమిన వారు నూతన విధానం ఆరాధించినప్పుడు దేవుడు ఆ ఆరాధన ఆగ్రహిస్తూ ఉంటాడు. మరియా కూడా యేసుప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి ఆ అత్తరు పూసి ఉంటుంది. ఆ అత్తరు సువాసన ఆ ఇల్లంతకు నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఆరాధన నూతనంగా ఉండాలి, సువాసనతో కూడినట్టుగా ఉండాలి, ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉండాలి. ఆరాధన ఆరిపోకూడదు. ఆరాధన కాబట్టి బలిపీఠంలో అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. కాబట్టి ఏమైనా వాళ్ళ మనం వాక్యం చూసుకుని దేవుని ఆరాధన చేస్తాం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18 నుంచి 21 వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18 నుండి 21 వరకు. ఒకరి కుమారుడు మొండివాడి తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయ్యో వారు అతన్ని శిక్షించిన తర్వాతయ్యను అతడు వారికి విధేయుడు కాకపోయిన యెడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గమని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతను తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడి తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక
తిండిపోతును త్రాగుపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో సాగుకొట్టవలను. అట్లు ఆ చెడుతనము నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడదురు. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని, దేవునికి వాక్యం ఎందుకు ఇచ్చి ఉన్నాడంటే తన ప్రజలు పాపం చేయకుండా ఉండడానికి కొరకు, దేవుని యందు ఎప్పుడు కూడా భయభక్తి కలిగినటువంటి జీవితం జీవించడానికి కొరకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాము. మొండివాడుగా ఉంటూ ఉంటున్నాడు, తిండిపోతుగా త్రాగుపోతుగా ఉంటూ ఉంటున్నాడు, తల్లిదండ్రుల మాట వినుకోవడం ఉంటూ ఉంటున్నాడు. అలాంటి మనిషిని రాళ్లతో కొట్టి సాగుకొట్టాలని ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటుంది. లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యుడికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగ్యం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒక చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడింది, కానీ ఎవడినో వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తని, ఇక మీద నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక లేఖన భాగాలు మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా కుమారుడు తప్పిపోయి ఉన్నాడు. తండ్రి ఆస్తిలో భాగం ఇమ్మని తీసుకుని కొట్లాడి తీసుకుని ఆ యొక్క ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటున్నాడు. దూరదేశానికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. అక్కడ తన ఆస్తి ఎంత కూడా పాడు చేసినాడు. దుర్వ్యాపారం వల్ల తన ఆస్తి ఎంత పాడు చేసినాడు. చెడు పనులు చేసి ఉంటున్నాడు. ఎన్నో చెడు అలవాట్లు అబ్బి ఉన్నవి. తన జీవితంతో పాడు చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అదే ఇక్కడ పందులు తినే పట్టు తిందామని ఆశపడ్డాడు, కానీ అది కూడా దొరకట్లేదు ఆయన. అంత హీనస్థితికి చేసినాడు. అంటే సాతానుడు మనిషిని ఎంతగా స్థితికి దిగజారుస్తాడంటే తన జీవితం అంతా మార్చేస్తూ ఉంటాడు సాతానుడు. తన జీవితం పాడు చేసేస్తూ ఉంటాడు సాతానుడు. పాపం అంత భయంకరంగా మన మీద అటాక్ చేస్తూ ఉంటుంది. సాతానుడు అంత విధంగా అటాక్ చేస్తూ ఉంటాడు. మన యొక్క మనసును మార్చేస్తూ ఉంటాడు. మన యొక్క పేరును మార్చేస్తూ ఉంటాడు సాతానుడు. మన యొక్క ఇంటి పేరును మార్చేస్తూ ఉంటాడు. మన అనుమానటువంటి మన పేరెంట్స్ని చెడ్డ పేరు తీసుకొచ్చేస్తూ ఉంటాడు సాతానుడు. మన ద్వారా మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానాన్ని మార్చేస్తూ ఉంటాడు సాతానుడు. మన పరలోక రాజ్యాన్ని పౌరులము మనం. అయితే సాతానుడు నిత్య నరహాగ్ని కూడా తీసుకెళ్తూ ఉంటాడు. ఈ వ్యక్తిని, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడిని ఏ విధంగా చేసినాడంటే సమస్తం కోల్పోయేట్టు చేసినాడు. సాతానుడు ఏం చేస్తాడంటే మనిషిని కొన ఊపిరితో పడేట్టు చేస్తూ ఉంటాడు. ఒక మాట రాయబడింది కదా, ఆ యొక్క కుమారుడు ఒక దొంగల చేతులు చెక్కి ఉంటున్నాడు. ఒక వ్యక్తి దొంగల చేతులు చెక్కినప్పుడు ఆ వ్యక్తిని కొర ప్రాణంతో పడవేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే సాతానుడు ఆ విధంగా ప్రాణంతో ప్రాణం చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఈ వాళ్ళు ఏది కాదన్నప్పుడు మన విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. ఆ విధంగా ఈ యొక్క కుమారుడు కూడా సమస్తం కూడా కోల్పోయి ఉంటున్నాడు. అయితే పశ్చాత్తపడే హృదయం దేవుడు ఆ యొక్క తండ్రి ఆయనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నా తండ్రి ఇంటి దగ్గర కూలి పని చేసుకునే వారు సమృద్ధిగా ఆహారం ఉంటుంది. నేనైతే ఇక్కడ వేదన పడుతూ ఉంటున్నాడు, బాధపడుతూ ఉన్నాను అని చెప్పేసి పశ్చాత్తపడి తిరిగి వస్తూ ఉంటున్నాడు. 20వ వచనం, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. కాబట్టి తండ్రి యొక్క ప్రేమ అది ప్రేమైన వాళ్ళరా. తండ్రి ప్రేమ మారదు. లేక దేవుని యొక్క ప్రేమ అన్నట్టు కూడా మారదు. మనం పొరపాటు చేసినప్పటికీ, బలహీనతలు ఉన్నప్పటికీ మన ఏళ్ళ దేవుని యొక్క ఉద్దేశంలో ఎలాంటి మార్పు లేదు. మన విషయం దేవుని యొక్క ఉద్దేశంలో
ఈ యొక్క వ్యక్తిని ఆ యొక్క తండ్రి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు ఇక్కడ? అప్పుడు 21వ వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకం విరోధంగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటా యోగ్యుడిని కానను. అయితే ఆ తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, తండ్రి యొక్క ప్రేమ మన ఏళ్ళ ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ కుమారుడు తప్పు చేసి ఉంటున్నాడు. ఇక్కడ కుమారుడు తప్పు చేసినప్పుడు ఏమని చేసినారు? ఆ తండ్రిని కన్నటువంటి ఆ తండ్రి ఆ కుమారుడిని ఊరి పెద్దలకు అప్పగించేస్తూ ఉంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రం కఠినమైంది. ధర్మశాస్త్రానికి ప్రేమ, జాలి, కనికరము ఇలాంటి ఏమీ కూడా ఉండవు. నువ్వు పాపం చేసినావా దాని శిక్ష పొందాల్సిందే, తప్పదు. కంటి కన్ను పంటికి పన్ను ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా కొన్ని దేశాలు చూసినట్లయితే, ముస్లిమ్స్ కంట్రీ చూసినట్లయితే వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే కాలు చేసి తీసేస్తారంతే. అంత కఠినమైంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి జాలి కానీ, ప్రేమ కానీ, కనికరం కానీ, మరి నావాడు నీవాడు అని ఎలాంటి భేదం ఉండదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి మానవుడికి వచ్చి ధర్మశాస్త్రం యొక్క శిక్షించి మనం తప్పించడానికి కొరకు ధర్మశాస్త్రానికి ప్రధాన యాజకునికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారు, గలతీలకు రాసిన పత్రిక ఇక్కడ మాట రాయబడి ఉంటుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు. 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రుని కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని మోసించుటకే ధర్మశాస్త్రం లోబడినవాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయన, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇక్కడ చూసినట్లయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని మన కొరకు పంపించినాడు ఈ లోకంలో. ఒకవేళ కుమారుడు కనుక మన కొరకు ఈ లోకం రాకపోతే మనం ధర్మశాస్త్రానికి శిక్ష కింద జీవించాల్సిందే. ధర్మశాస్త్రం బోధిస్తుంది, నువ్వు పాపం చేసిందే కాబట్టి శిక్ష పొందామని చెబుతుంది ధర్మశాస్త్రం. కృప ఏమని చెప్తుంది? తండ్రి తెలియజేసిన ఆయన క్షమించు అని మన పక్షంగా తండ్రిని వేడుకుంటూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి ధర్మశాస్త్రం మన కొరకు నెరవేర్చి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమే ప్రధాన యాజకునిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమునైన గుడారం ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని ధర్మశాస్త్రం శిక్షని తప్పించడానికి వరకు ఆయన ఈ లోకాన్ని మానవుడు ప్రధాన యాజకునికి వచ్చి ఉంటున్నాడు. ప్రధాన యాజకుని యొక్క పని ఏంటి? పాత నిబంధనలో కొన్ని విషయాలు మా లేవి కాండంలో రాయబడి ఉంటుంది. ప్రధాన యాజకుడు మనుషుల ద్వారా నియమించబడుతూ ఉంటాడు. ప్రధాన యాజకుడు మనుషుల కొరకు నియమించబడుతూ ఉంటాడు. సంవత్సరం ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించి మొట్టమొదటి తన కొరకు, తర్వాత ప్రజల కొరకు బలి అర్పిస్తూ ఉంటాడు పాత నిబంధన ప్రకారం చూసినట్టు. అయితే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వలోక మానవుల కొరకు ఆయనే బలి చేయబడ్డాడు. ప్రియమైన వాటారు, ఆయన కొరకు ఆయన బలి అర్పించబడలేదు, మన కొరకు ఆయన బలి అర్పించినాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం శిక్షను తప్పించడానికి కొరకు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించి ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకే మనుషుల నిమిత్తము నియమించబడును. మనుషుల నిమిత్తం నియమించబడుతూ ఉంటాడు ప్రధాన యాజకుడు. మనుషుల కొరకు నియమించబడుతుంటాడు ప్రధాన యాజకుడు. అయితే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు మనుషుల కొరకు నియమించబడ్డాడు, కానీ మనుషుల ద్వారా నియమించబడ్డది ఆయన. దేవుడే ప్రత్యేకంగా అభిషేకించి ఈ లోకం పంపించి ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఒక ప్రధాన యాజకునిగా యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. ధర్మశాస్త్ర శాపని విమోచించినాడు వరకు ఆయన మన కూడా శాపగ్రస్త అయ్యి ఉంటున్నాడు. 7వ అధ్యాయము 7వ
శరీరధారి ఉన్న దినంలో అనే మాట్లాడుతుంది. 5వ అధ్యాయం. శరీరధారి అయిన దినములలో మహారోధనంతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడారు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఇక్కడ యేసుప్రభువు వారి గురించి రాయబడి ఉంటుంది. ఏమి రాయబడి ఉంటుంది? శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. యేసుప్రభువు వారు కూడా అంగీకరించబడ్డాడు. ప్రార్థనలు యాచనలు చేసిన మన కొరకు, ఆయన కొరకు చేయలేదు. ఆయన కొరకు యాచనలు చేయలేదు. ఆయన కొరకు బలి అర్పించుకోలేదు. మన కొరకు. ఎందుకు? మనం ధర్మశాస్త్రం శిక్ష కింద మనం జీవిస్తూ ఉంటున్నాం. ధర్మశాస్త్రం శాపం కింద మనం జీవిస్తూ ఉంటున్నాం. ఆ శాపాన్ని మనం విడిపించడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అంగీకరించబడ్డాడు. అందుకని శరీరధారి ఉన్న దినములో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. యేసుప్రభువు వారి సాక్ష్యం అది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన కొరకు ఆయన అంగీకరించబడ్డాడు. పాత నిబంధన ప్రకారం చూసినట్లయితే సంవత్సరం ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మొట్టమొదటి తన కొరకు, తర్వాత ప్రజల కొరకు బలి అర్పించేటువంటి వాడు ఆ యొక్క ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడికి ఒక ప్రత్యేకమైన అంగీ ధరించుకుంటా ఉంటాడు. చేతుల్లో గంట ఉంటుంది. తాను ధరించుకున్నటువంటి అంగీకి లేక ఆ యొక్క నిలువుట అంగీకి గజ్జలు అమర్చబడి ఉంటవి. పైన బాగా ధరించబడి ఉంటుంది. సంవత్సరం ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలం ప్రవేశించి మొట్టమొదటి తన కొరకు బలి అర్పించుతూ ఉంటాడు. తర్వాత ప్రజల కొరకు బలి అర్పిస్తూ ఉంటాడు. ఎందుకు మొట్టమొదటి తన కొరకు బలి అర్పించాలి? ఫస్ట్ ఆయన అంగీకరించబడాలి. ఆయన అంగీకరించబడకోకుండా ప్రజల కొరకు ఆయన చేసే బలియాగము దేవుడు అంగీకరించడు. ఒకవేళ ప్రధాన యాజకుడికి ఏదైనా పాపం చేసి ఉంటే అదే స్పాట్లో చనిపోతాడంతే. అదే స్పాట్లో చనిపోతూ ఉంటాడు. ఎందుకంటే కఠినమైన ధర్మశాస్త్రం ఆయన పవిత్రం కాకోకుండా ప్రజల కొరకు చేసి ఆయన బలి ఆయన దేవుడు అంగీకరించడు. అయితే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన కొరకు ఆయన బలి చేయబడలేదు, కానీ మన కొరకు ఆయన అంగీకరించబడ్డాడు. ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించినాడు. మనం ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే కూడా ఎంతో గొప్ప క్రయాన్ని యేసు ప్రభువు వారు చెల్లించినాడు. ప్రియమైన వారు, అందుకే తండ్రి యొక్క ప్రేమను ఆ విధంగా ఆయన చూపిస్తూ ఉంటున్నాడు. అక్కడ కుమారుడు ఉన్నాడు, ఇక్కడ కూడా కుమారుడు ఉన్నాడు. అక్కడ కుమారుడు తప్పు చేసినాడు, ఇక్కడ కూడా కుమారుడు తప్పు చేసినాడు. అక్కడ కూడా తండ్రి ఉన్నాడు, ఇక్కడ కూడా తండ్రి ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రం పనిచేసింది, ఇక్కడ కృప పనిచేసింది. ప్రియమైన వాళ్ళ, ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. చూసినట్లయితే ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రం నెరవేర్చేసిన మోషే ఏమి చేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మన పక్షంగా ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చినాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, శిలువ మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. యేసు ప్రభువు వారు శాపగ్రస్తుడైనాడు మన కొరకు. ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడం వల్ల మన కొరకు శాపగ్రస్తుడైనాడు యేసు ప్రభువు వారు. అక్కడ తండ్రి ఉన్నాడు, ఇప్పుడు తండ్రి ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రం పనిచేసింది, ఇక్కడ కృప పనిచేసి ఉంటుంది. ధర్మశాస్త్రం చెబుతుంది నువ్వు పాపం చేసినా కాబట్టి శిక్ష పొందు అని చెబుతుంది ధర్మశాస్త్రం. కృప ఏం చెబుతూ ఉంటుంది? తండ్రి తెలియజేసినాడు ఆయన క్షమించు అని కృప మన కొరకు తండ్రిని వేడుకుంటూ ఉంటుంది. యేసు ప్రభువు వారు ధర్మశాస్త్రం నెరవేర్చి ఆ యొక్క కృపను మన కొరకు విడుదల చేసినాడు. ప్రియమైన వాళ్ళ, అందుకనే శిలువ మీద వేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అని తన స్వరూపమంతా కోల్పోయి ఉంటున్నాడు. ఎంతో గొప్ప క్రయం చెల్లించినాడు. శరీరాధారి ఉన్న దినంలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఉట్టిగా అంగీకరించబడలేదు. భక్తి జీవితం జీవించి ఉట్టిగా అంగీకరించబడలేదు. యేసు ప్రభువు వారు ఎంతో గొప్ప క్రయం చెల్లించినాడు. భయము భక్తికరమైన జీవితం జీవించినాడు. దేవుడు అంగీకారం జీవితం జీవించినాడు. మన కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు యేసు ప్రభువు వారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ ధర్మశాస్త్రం శిక్షను మనం తప్పించినాడు కాబట్టి మన దేవునికి ఎంతో వందనాలు చెల్లించే వారికి మనం ఉండాలి. ఒకప్పుడు మనం కూడా తప్పైన కుమారుని వలె ప్రవర్తించినాం, చెడు సహవాసం చేసినాం, చెడు జీవితం జీవించినాం, మన పేరు పోగొట్టుకున్నాం.
మన పేరుని కూడా పోగొట్టినాం ఒకప్పుడు. నిత్య నరకాగ్ని గుండాకి వెళ్ళాల్సిన వారిని పరలోక రాజ్యాన్ని పాత్రులుగా చేసినాడు. సాతానుడు ఆ విధంగా మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటాడు. మన ప్రవర్తన చెడు ప్రవర్తన మార్చేస్తూ ఉంటాడు సాతానుడు. మన పేరు మార్చేస్తాడు, మన ఊరు మార్చేస్తాడు, మన స్వభావాన్ని మార్చేస్తాడు, మన తిండిని మార్చేస్తూ ఉంటాడు సాతానుడు. ఆహారం దాని కొరకు ఎందుకు ఆహారం మీరు రోకలు చెల్లిస్తారు అని దేవుని వాకి చెల్లిస్తూ ఉంటారు. చెడిపోయిన ఆహారం మనం పూజించేవారు ఉంటాం. ఆ వ్యక్తి పందులు తినే పొట్టు తిందామని ఆశపడ్డాడు, కానీ అది కూడా దొరకలేదు. అప్పుడు అలాంటి మన హీనస్థితిలో ఉన్నవారే మనము. దేవుడు మన ఏళ్ళ ప్రత్యేకమైన కృపను చూపించినాడు. ప్రియమైన వాళ్ళ ఆ కృపకు మనం పాత్రలను చేసినాడు. ఆ కృప పాత్రలుగా చేయటానికి యేసు ప్రభువు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించి ఉంటున్నాడు. అప్పుడు తప్పైన కుమారు వాళ్ళ జీవితం జీవించినాం. అప్పుడు ధర్మశాస్త్రం శిక్ష కింద జీవించినాం. ఆ శిక్షను తప్పించడానికి వరకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా, ఇక దేవుని కుమారుడుగా, ఇక ప్రధాన యాజకునిగా మనకు దత్తత చేయబడ్డాడు. ప్రధాన యాజకునికి వచ్చి ఉంటున్నాడు, ఒక పూజారిగా వచ్చి ఉన్నాడు యేసు ప్రభువారు మన కొరకు. గుడిలో వెళ్ళినప్పుడు ఆ పూజారి మన పక్షంగా ఆ తండ్రిని వాళ్ళ యొక్క నమ్మకం ప్రకారము ఆ విధంగా మన కొరకు ఆయన గంట మోగుతూ ఉంటాడు, మనం ఆర్తిస్తూ ఉంటాడు. ఇవన్నీ పాత నిబంధన ఆదరణ చేసినవి అన్నీ కూడా వాళ్ళు కల్పించుకున్నాయి కావు. పాత నిబంధన అక్కడ బోధిస్తుంది కాబట్టి పాత నిబంధన ప్రభావాలు చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువారు పాత నిబంధన నుంచి మనం తప్పించినాడు, మనం విమోచించినాడు, మన జీవితాన్ని మార్చినాడు, కృపకు పాత్రలుగా చేసినాడు, మన పక్షంగా తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయన గొప్ప రక్షణ మనం అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ రక్షణ కలిగిన వారమే మన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారం ఉండాలి. ప్రియమైన వారం దేవుడి వాక్యం దీవించిన గాక. ఒక సహోదరుడు సహోదరి మనం ఆరాధించాం. ముప్పై 37వ అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం, సెకండ్ పార్ట్ మొత్తం చదవద్దండి. 2వ పార్ట్. అప్పుడు యేసుకు వారి చెడుతనం గురించిన సమాచారము వారి తండ్రి తెచ్చుకుండేవాడు. ఇంకా మాట్లాడుతున్నాను. 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఇంటి ఉండెను. ఇంకో మాట చదువుకున్నాను. 21వ వచనం కూడా. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ సరసాల యొక్క అధిపతికి కటాక్షం కొన్నట్టు చేసింది. ఇక్కడ దేవుడు యేసుకు తోడుగా ఉన్నట్టు చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? సహజంగా ఎవరైతే దేవుని ఆసక్తి కలిగి ఉంటారో, లేక ఎవరైతే దేవుని కార్యాలు దేవుని పనులు చేస్తూ ఉంటారో, జయించే జీవితం జీవిస్తూ ఉంటారో, దేవుని యందు భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉంటారో, దేవుడు వారికి తోడుగా ఉంటూ వస్తారు. ఏదో రక్షించబడినాము, పర్వరాజు ఏదో మూల కూర్చుందామలే అన్న వారికి దేవుడు తోడుగా ఉండడు. దుర్వ్యసన జీవితం జీవించే వారికి దేవుడు తోడుగా ఉండడు. జయించే వారికి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. తన నామాన్ని గణపరిచే వారికి మాత్రమే దేవుడు తోడుగా వస్తూ ఉంటాడు. ఇక్కడ యేసోపుకి దేవుడు తోడుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. యేసోపు ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు? యేసోపు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినాడు. తన అన్నలో ఆయనతో పాటు ఉన్నారు, అయితే ఆ అన్నల ప్రవర్తనాన్ని కలిగి ఉండలేదు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినాడు ఫస్ట్ నుంచి కూడా. అయితే యేసోపు జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించినాడు దేవుడు. ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో శోధనల ద్వారా, ఎన్నో అనానుకూల పరిస్థితుల ద్వారా దేవుడు ఆయన తీసుకెళ్ళినాడు. ఆయన పాపం చేసినాడని ఆ శ్రమలు అనుమతించలేదు. పాపం చేయకపోయినా కానీ, తప్పు చేయకపోయినా కానీ కొన్ని పరిస్థితులు, కష్టమైన పరిస్థితి దేవుడు ఆయన జీవితం అనుమతించినాడు. ఎందుకంటే యేసోపు విషయంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తన యొక్క శేషాన్ని కాపాడుకోవటానికి వరకు దేవుడు ముందుగా ఐగుప్తు దేశం పంపించాల్సి వచ్చింది. యేసోపుకి ఐగుప్తు దేశం పంపించడానికి వరకు ఎన్నో ట్రైనింగ్లు, ఎన్నో పరిస్థితుల ద్వారా దేవుడు ఆయన తీసుకెళ్ళి ఉంటున్నాడు. తన సొంత అన్నలే ఆయన్ని అమ్మేసినారు, గుంట్లో పడేసినారు.
అవమానపరిచినారు, ఆయన నిర్లక్ష్యం చేసినారు ఆయన. అలాంటి పరిస్థితులు కూడా కఠిన పరిస్థితులు కూడా యేసోపు తన జీవితం వెళ్ళి ఉంటున్నాడు. అయినా కానీ ఏనాడు కూడా ఆయన సనగలేదు, గొనగలేదు. యేసోపు టైంలో చూసిన చెప్పాలంటే యేసోపు జీవించిన టైంలో దేవుని యొక్క వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు ఆయన యేసోపు. ఆ విధంగా జీవించినాడు కాబట్టి ఒక దేశానికి ప్రధానమంత్రి కాగలిగినాడు. తన శేషాన్ని దేవుడు ఆయనకు పోషించడానికి సామర్థ్యం ఇచ్చినాడు. ఇక్కడ చూసినట్లయితే 37వ వచనంలో, అప్పుడు యేసోపు వారి చెడుతనం గురించి సమాచారము వారి తండ్రి తెలుసుకుండేవాడు. సహోదరులు తప్పు చేస్తూ ఉంటున్నారు, పాపం చేస్తూ వస్తున్నారు, చెడు జీవితం జీవిస్తూ వస్తున్నారు. వాళ్ళతో పాటు ఏకీపించినది ఆయన తన తండ్రి చెబుతూ వచ్చినాడు. వాళ్ళ తండ్రి విషయంలో ఆయన సహోదరుల విషయంలో భారం కలిగి వాళ్ళు చెడిపోతున్నారు, వాళ్ళు చెడు ప్రవర్తన కలిగి ఉంటున్నారు అని తన తండ్రి చెబుతూ వచ్చినాడు. అలాంటి పాపం అంటుకోకుండా శోధనలో జయించిన జీవితం జీవించినాడు యేసు. ఐగుప్తుకి వెళ్ళటానికి ఎన్నో అనుభవాలు కూడా వెళ్ళి ఉంటాడు యేసు. దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చినాడు. ఒకవేళ దేవుడు తోడుగా ఉండకపోతే నా కుమారుడు తప్పిపోతాడేమో, పాపం చేస్తాడేమో అనే ఉద్దేశంతో దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చి ఉంటున్నాడు. గుంటలో పడవేసినారు, ఇష్మాయిల్కి అమ్మివేసేసినారు. అమ్మటం అని ఒక మనిషిని అమ్మటం అనేది చాలా అవమానంతో కూడుకున్నది. అది గుంటలో పడేయటం అనేది అవమానంతో కూడుకున్నది. అది అవమానం ఎవరు భరించలేరు. అలాంటి అవమానాలు గుండా యేసోపు వెళ్ళినాడు. ప్రియమైన వాళ్ళ ఒక ఇంట్లో ఉన్నప్పుడు శోధించబడ్డాడు స్త్రీ ద్వారా. శోధించబడినప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవుని ఈరోజు నేను ఎట్టా పాపం చేస్తాను అని చెప్పినాడు. శోధించబడటం తప్పు కాదు, శోధనలో పడిపోవడం తప్పది. శోధనలు వస్తాయి. శోధన ఎందుకు వస్తుంది? సామాన్యంగా అవ్వ శోధించబడిందంటే ఒంటరిగా ఉంది కాబట్టి శోధించబడింది. అవ్వ ఆదాము నుంచి పక్కకి వెళ్ళింది కాబట్టి శోధించబడింది. శోధన 3 విధాలుగా వస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు శోధన వస్తూ ఉంటుంది. రెండోది ఆకర్షణీయమైనటువంటి దానిలోని శోధన వస్తూ ఉంటుంది. మూడోది తాత్కాలికమైన తృప్తిని ఇవ్వడానికి శోధన వస్తూ ఉంటుంది. మనందరూ కూడా ఇటు అనుభవం వెళ్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా రక్షించబడిన దేవుని బిడ్డ ఒంటరిగా ఉండకూడదు, సహవాసం కలిగి ఉండాలి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విసుట, ప్రార్థన చేయట, వీటిలో ఎడతేగా ఉండాలి మనం. అప్పుడు మనం శోధించబడటానికి అవకాశం ఉండదు. ఒంటరిగా ఉన్నప్పుడు శోధన వస్తుంది. యేసుప్రభు వారు శోధించబడ్డాడు, ఆయన శోధన పడిపోలేదు. ఆయన శోధన జయించినాడు. ఎప్పుడైతే శోధన జయించినాడో దేవదూతలు వచ్చి ఆయన పరిచయం చేసినట్టు చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా జీవించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలతో సహాయం చేపిస్తూ ఉంటాడు. రెండోది తాత్కాలిక ఆకర్షణీయమైన దానిలోంచి శోధన వస్తూ ఉంటుంది. నేత్రాశ. ఈ నేత్రాశ మనం జయించే వారికి మనం ఉండాలి. యేసోపు జయించిన నేత్రాన్ని జయించినాడు. స్త్రీ యొక్క శోధనలో పడిపోలేదు. నేను ప్రత్యేకమైన మనిషిని, నేను ఒక యజమాని దాసుని, నీకు నేను దాసుని కాలేను అని ఒక గట్టి తీర్మానం చేసుకున్నాడు యేసోపు. ఆ శోధన జయించినాడు. ఆ విధంగా జయించడం వల్ల ఆయన ఒక బలమైనటువంటి వ్యక్తిగా కాగలిగినాడు. ప్రియమైన వాళ్ళ జైల్లో వేయబడ్డాడు. సహజంగా జైల్లో తప్పు చేసినప్పుడు పెద్ద తప్పు చేసినప్పుడు జైల్లో వేస్తూ ఉంటారు. ఏమన్నా ఒకసారి పోలీస్ స్టేషన్ ముందు నిలబడతాం కూడా ఎంత భయం వేస్తుంది నాకు, ఎంతో అవమానంగా భావిస్తూ ఉంటాను నేను. బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ నిలబడినప్పుడు, పోలీస్ స్టేషన్ ముందు నిలబడినప్పుడు బస్సు గురించి నాకు ఎంతో అవమానం. అరే నేను పోలీస్ స్టేషన్ ముందు నేను నిలబడతాం ఏంటి అని నాకు భయం కలుగుతూ ఉంటుంది. అలాంటిది యేసోపు జైల్లో అనుభవం గుండా వెళ్ళినాడు. ప్రియమైన వాడు జైలు జీవితం జీవించినాడు. ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. హెల్ప్ చేసినాడు. అక్కడ జైల్లో ఉన్న వార్తకు ఆయనతో పాటు ఉన్నవారు అక్కడ నిర్లక్ష్యం చేయబడ్డాడు. దేవుడు తన సొంత సమయంలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేయగలిగినాడు దేవుడు. ఆయన తన శేషాన్ని ఎందుకంటే ఎన్ని అనుభవం ఎందుకు వెళ్ళినాడంటే యేసోపు ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడంటే ఒక శేషాన్ని కాపాడుకోవటానికి, దేవునికి శేషాన్ని కాపాడుకోవటానికి వరకు దేవుడు ఇలాంటి అనుభవం కూడా తీసుకెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి పవిత్రమైన జీవితం జీవించేవారుగా, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించేవారుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళ తర్వాత ఆయన యేసు గురించి చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది. మనకి అది అందదు. రాజుగారు లాంటి వాళ్ళు చెప్తారు, మనకి పొడి మాటలు చెప్పుకుని పోతూ ఉంటాం అంతే. కానీ తర్వాత నిర్గమాకాండము 2వ అధ్యాయము
నిర్గమాకాండం 2వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయ్యుండును, నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. ఇక్కడ మోషేకు దేవుడు తోడుగా ఉండడం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మోషేకి ఎందుకు తోడుగా ఉన్నాడు? మోషేలో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఏంటంటే ఆ లక్షణము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూసెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూసెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవరినూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ కొట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి నీవెలా నీ పొరుగు వాడిని కొట్టుకున్నావని అడుగుగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగా నియమించిన వాడెవడో, నీవు ఆ ఐగుప్తు చంపినట్లు నన్ను చంపవాలని అనుకుంటున్నావా అని. అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయటపడినని భయపడను. కాబట్టి మోషేలో ఆసక్తి చూస్తూ ఉన్నాం. తన ప్రజలకు న్యాయం చేయాలి, తన ప్రజలను విడిపించాలి, తన ప్రజలకు హెల్ప్ చేయాలి, తన సహోదరులకు మేలు చేయాలని ఒక ఆసక్తి మోషేలో చూస్తూ ఉంటున్నాడు దేవుడు. ఆసక్తి చూడటం వల్ల దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చి ఉంటున్నాడు. 3వ వచనం చూసినట్లయితే 3వ వచనము 3వ అధ్యాయము 2వ వచనము. ఒక పొద నడుమని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిందనుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆసక్తిని బట్టి చూస్తూ ఉంటున్నాడు. అగ్ని వల్ల పొద మండుతూ ఉంటుంది, అది కాలిపోలేదు. ఇది ఈ సందర్భం ఇశ్రాయేలు ప్రజలు చూపిస్తూ ఉంటుంది. ఆ ఐగుప్తు దేశంలో ఆ ఫరో ఆయన ఎంతో ఇశ్రాయేలు ప్రజలను హింస పెడుతూ ఉంటున్నాడు, బాధ పెడుతూ ఉంటున్నాడు. అయినా కానీ వాడు కృషించిపోవట్లేదు, ఇంకా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటున్నారు. ఆ పొద మండిపోతూ ఉంటుంది కానీ అది కాలిపోవట్లేదు, అది బూడిద అవ్వట్లేదు. అది ఏంటి వింత ఏంటి అని చూద్దామని మోషే ముందుకెళ్ళి ఉంటున్నాడు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి ఉంటున్నాడు. ప్రత్యక్షం ఏం చెబుతూ ఉంటున్నాడు 5వ వచనంలో, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అన్నాను. ఇక్కడ దేవుడు ఆయన ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడు, నీ చెప్పులు విడువు. ఈ చెప్పులు దేని గుర్తుగా ఉంటుందంటే శరీర సంబంధ స్వభావానికి గుర్తుగా ఉంటుంది. శరీర సంబంధ స్వభావాన్ని మనం కలిగి ఉండి దేవుని కార్యాలు మనం చేయలేం. శరీర సంబంధ స్వభావం కలిగి ఉండి దేవుని మనం సంతోషపరచలేం, దేవుని పని మనం చేయలేం. అందుకనే చెప్పులు విడువు అని చెబుతూ ఉంటున్నాడు మోషేతో దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మోషేలో అలాంటి ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఉండటం వల్ల దేవుడు ఆయన ప్రత్యక్షమై ఉంటున్నాడు. శరీర సంబంధంగా ఆసక్తితో కొన్ని పనులు చేసినాడు, తన ద్వారా నష్టపోయినాడు. ఇద్దరు సహోదరులు కొట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరిని సమాధానపడడం చూసినాడు. అప్పుడు వాళ్ళు ఏం చెబుతూ ఉంటున్నారు, మా మీద అధికారిగాను తీర్పరిగాని నియమించిన వాడు ఎవడో అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఏ ప్రజలైతే మోషేని నిర్లక్ష్యం చేసినారో, ఏ ప్రజలైతే మోషే మీద అసూయపడ్డారో, ఏ ప్రజలైతే మోషేని ప్రశ్నించినారో అదే ప్రజల మీద దేవుడు ఆయనను అధికారిగాను తీర్పరిగా నియమించినాడు. ప్రియమైన వాళ్ళు నిర్లక్ష్యం చేసినారు, మోషేను ప్రశ్నించినారు, ఎన్నో అంత బాధ పెట్టినారు. మా మీద అధికారిగాను తీర్పరిగా నియమించిన వాడు ఎవడో అని ప్రశ్నించినారు. అదే ప్రజల మీద దేవుడు మోషేను అధికారిగాను తీర్పరిగాను ఒక విమోచనగాను చేసి ఉంటున్నాడు. దేవుడు మనుషులు మనం నిర్లక్ష్యం చేయొచ్చు, మనం పట్టించుకోకపోవచ్చు, కానీ వారి రక్షణ విషయం భారం కలిగిన వారంగా ఉండాలి. వారి మీద ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎంతో నశించిపోతూ ఉంటున్నారు, వారి మీద మనం ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర తీసుకురావాలి, దేవునితో సమాధానపరచాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుని సమాధానపరచడానికి ఎంతో గొప్ప క్రయం చెల్లించాల్సి వచ్చింది. అవమానం నిర్లక్ష్యం చేసినాడు యేసు ప్రభు వారు, అవమానాన్ని సైతం నిర్లక్ష్యం చేసినాడు యేసు ప్రభు వారు. అలాంటి మనసు కలిగిన వారమే దేవుని దగ్గరికి అనేకం తీసుకొచ్చే వారంగా, లేక దేవుని కార్యాల విషయమే ఎంతో ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి మనకి జీవితంలో. మోషే కూడా ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు, నిర్లక్ష్యపడ్డాడు, అవమానపరచబడ్డాడు. ప్రశ్నించినారు ఆయన్ని, ఆయన మీద సరిగినారు, ఆయన మీద తిరుగుబాటు చేసినారు.
ఎంతో సాత్వికంతో ఆయన తన పని చేసినాడు ప్రియమైన వారు. అందుకే దేవుడు చెబుతా ఉంటాడు మోషే విషయంలో, భూమి మీద ఉన్నవారు మిక్కిలి సాత్వికుడు మోషే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అని దేవుడు మోషే సాక్షి చెబుతూ ఉంటాడు. అలా సాత్వికమైనటువంటి జీవితం, అలా నమ్మకమైనటువంటి జీవితం రక్షించబడిన మనము జీవితం జీవించే వారం ఉండాలి ప్రియమైన మనం. రక్షించబడిన సార్లే ఏదో పర్లోరాజు ఏదో మూలం ఉందామంటే ఆ దేవుడి చిత్తం కాదది, దేవుడి ఉద్దేశం కాదది. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంతు ఇస్తూ ఉంటాడు. మనిషిలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని తలాంతులు దాగి ఉన్నాయి అంట. అలా ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏదో తలాంతు ఇస్తాడు కాబట్టి ఆ తలాంతు ద్వారా దేవుడు మనం వాడబడాలి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని సేవ కొరకు. అప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. దేవునికి వాక్యం రాయబడి ఉంటుంది కదా, సావునకు పట్టవా నువ్వు తప్పించు, నాశనము దోషులవా నువ్వు విడిపించవా అని దేవుని ఒక వాక్యం ప్రశ్నిస్తూ ఉంటుంది సామెతల్లో. సావునకు పట్టబడిన వారిని మనం తప్పించాలంట. నాకు తెలియదు అనుకుంటే దేవుడు లెక్కడుతూ ఉంటాడు దాని విషయంలో. కాబట్టి ప్రియమైన మన బాధ్యత మనం నెరవేర్చాలి. మన పక్షంగా మనం చేసిన బాధ్యత మనం నెరవేరిస్తే దేవుడు మన పక్షంగా తన బాధ్యత నెరవేరుస్తూ ఉంటాడు. ఫస్ట్ మన బాధ్యతను నెరవేర్చాలి. ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ఇష్టపడాలి మనం. దేవుని కార్యాన్వేషమే ఆసక్తికరమైన జీవితం మనం జీవించాలి మనం. ఆ బాధ్యత మనం నెరవేరిస్తే దేవుడు మన పక్షంగా తన బాధ్యత నెరవేరుస్తూ ఉంటాడు. ఆ విధంగా మోషే చేయటం వల్ల గొప్ప నాయకుడు కాగలిగినాడు. ఎంత ఓపిక, ఎంత సహనం ఆయనకి. నిజంగా చెప్పాలంటే 6 లక్షల జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించినట్టు మామూలు విషయం కాదు అది. ఎంత సాత్వికం కావాలి, ఎంత దీన మనసు కావాలి. 2 సండే స్కూల్ పిల్లల్ని కూడా మనం క్రమంగా దేవుని సన్ని నడిపించలేము. మనం ఒక పిల్లవాడు ఇసుకిస్తే వదిలిపెట్టేస్తాం అంతే. కానీ దేవుని విషయంలో, మోసే విషయంలో ఎంతో గొప్ప సాత్వికంతో పూర్తిగా చనిపోయినాడు అంతే శరీరంగా ఆయన. ఆ విధంగా చేయటం వల్ల దేవుని కార్యాలు సంపూర్ణం చేసినాడు ఆయన. పొరపాట్లు ఉన్నాయి ఆయనలో కూడా, పొరపాట్లు లేవని కాదు, కానీ నమ్మకంగా జీవించినాడు. ఎంతో సాత్వికంగా జీవించినాడు. అందరినీ కూడా కలుపుకుని పోయినాడు. ఆ విధంగా చేయటం వల్ల దేవుని కార్యాలను జరిగించినాడు ప్రియమైన వాళ్ళ. ఇంకో మాట చదువుకుందాం. మొదటి సామ్యాలు 17వ అధ్యాయము 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండను కాక అని దావీదుతో అనెను. ఇక్కడ దావీదు కూడా దేవుడు తోడుగా ఉన్నట్టు చూస్తూ ఉంటున్నాం. దావీదు తోడుగా ఉన్నాడు దేవుడు. దావీదు తన జీవితంలో దేవుని ప్రజల పక్షం యుద్ధాలు చేసి ఉంటున్నాడు. ఎన్నో యుద్ధాలు చేసినాడు. 1, 2 కాదు, ఎంతోమంది హతమర్చినాడు, యుద్ధాలు చేసినాడు. యుద్ధం చేయటం వల్ల దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చినాడు. దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి యుద్ధాలు చేసినాడు. నా పైన వచనం చూసినట్లయితే 35వ వచనము, నేను దాన్ని 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా అనెను, మీ దాసుడినైన నేను నా తండ్రి గొర్రెను కాల్చుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోతుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించుకుని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబండిని చంపితినే. జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగునానియు. కాబట్టి ఇక దావీదుకు అనుభవం చెబుతూ ఉంటున్నాడు. 35వ వచనంలో ఏం చెబుతూ ఉన్నాడు? నా తండ్రి గొర్రెను కాస్తున్న సందర్భంలో సింహము ఎలుగుబంటి వచ్చింది, వాటిని నేను తరిమి కొట్టినాను, అది నా మీద రాగా దాని గడ్డం పడిన చీల్చినాను. అంటే ఇది చేసినప్పుడు దావీదు మహారాజు ఇది చేసినప్పుడు ఎవరు చూడలేదు. తన తల్లిదండ్రులు చూడలేదు, తన సహోదరులు చూడలేదు, తన స్నేహితులు చూడలేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఆ యొక్క మాట చెబుతూ ఉన్నాడు ఆయన. అంటే దేనికి గుర్తుగా ఉంటుందంటే తన రహస్య జీవితానికి, తన సాక్ష్యానికి గుర్తుగా ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి సింహాన్ని చంపినాను, ఎలుగుని చంపినాను అని చెప్పగలుగుతూ ఉంటున్నాడు. మన జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత ఎన్నో శోధనలు వస్తామంటే, ఎన్నో ఇబ్బందులు వస్తామంటే వ్యక్తిగతంగా వీటన్నిటికీ మనం జయించే వారంగా ఉండాలి ప్రియమైన వారు.
సైతాన్ లాంటి సింహం లాంటి శోధనలు వస్తామంటే, ఎలుగుబంటి లాంటి శోధనలు వస్తామంటే వాటన్నిటి మనం జయించాలి. జయించినప్పుడే మన దేవుని కార్యాలు, దేవుని పక్షం యుద్ధాలు చేయగలుగుతూ ఉంటాం. జయించినప్పుడు దేవుడు మన తోడుగా ఉంటూ వస్తూ ఉంటాడు. లేకుంటే దేవుడు తోడుగా ఉండలేడు. ఓడిపోయిన వాడికి ఎవరు దేవుడు తోడుగా ఉండడు, జయించేవాడు తోడుగా ఉంటాడు. దావీదు మహారాజు జయించే జీవితం జీవించినాడు. అంటే పొరపాటు చేసినాడు, ఒక స్త్రీ విషయం పొరపాటు చేసినాడు. పాపం చేయకుండా ఉండటం గొప్ప విషయం కాదు, పాపం చేసి గొప్ప విషయం కాదు, కానీ చేసిన పాపాన్ని మరలా ఒప్పుకోవాలి, మరలా దాన్ని చేయకుండా ఉండటం గొప్ప విషయం. అది క్రైస్తవునికి లక్షణం. అది పాపం చేయకుండా ఉండటం గొప్ప విషయం కాదు, చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని మరలా చేయకుండా ఉండాలి, అది గొప్ప విషయం. దావీదు మహారాజు ఒక విషయంలో తప్పు చేసినాడైనా, పాపం చేసినాడైనా, దాని ద్వారా ఎంతో నష్టపోయినాడు. ఆయన తెలుసు, మనకు కూడా తెలుసు. దేవుడు శిక్షించినాడు ఆయన్ని. నువ్వే పాపం మీద రహస్యంగా చేస్తూ ఉన్నావో అదే పాపాన్ని బహిరంగంగా చేపిస్తాను అని దేవుడు చెప్పినాడు. అలాంటి అనుభవం కూడా వెళ్ళినాడు. పాపం చేసినాడు, ఒప్పుకున్నాడు, మళ్ళా పాపం చేయలేదు దావీదు మహారాజు. కాబట్టి జయించే జీవితం జీవించినాడు. ఏ విధంగా ఆయన జీవించినాడంటే దేవుని హృదయానుసారుడుగా మారగలిగినాడు. దావీదు నా హృదయానుసారుడు అని చెబుతూ ఉంటాడు దావీదు విషయంలో దేవుడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో జయించే జీవితం జీవించాలి. దేవుని కార్యాలు చేసేవారుగా మనం ఉండాలి. దేవుని కార్యం ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండాలి మనకి జీవితంలో. దావీదు మహారాజు సింహం లాంటి శోధనలను జయించినాడు, ఎలుగుబంటి లాంటి శోధనను జయించినాడు. అది వ్యక్తిగత జీవితానికి గుర్తుగా ఉంటుంది. ఆ విషయం వ్యక్తిగతంగా జయించి జీవితం జీవించినాడు కాబట్టి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. తల్లిదండ్రులు లెక్క చేయలేదు ఆయన్ని చిన్నవాడని అభిషేకించే విషయంలో. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనలో మంచి లక్షణం చూసినాడు కాబట్టి ఆయన ఎన్నుకున్నాడు. ప్రియమైన వాళ్ళు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతా ఉంటారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. శరీరంగా చూస్తే ఎలాంటి ఆకర్షణ ఆయన లేదు, పెద్దవాడు కాదు, పర్సనాలిటీ లేదు. అయినప్పటికీ కూడా దేవుని కార్యాల విషయం ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి, గొర్రెలను కాస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి అనుభవం ఆయనకి ఉపయోగపడింది. మన జీవితంలో కూడా దావీదు మహారాజు వల్లే జయించే జీవితం జీవించాలి. ప్రియమైన వాళ్ళ, అంటే దావీదు పాపం చేసిన పాపం చేయలేదని కాదు, చేసిన పాపం నష్టపోయినాడు, చేసిన పాపం మరలా చేయలేదు కాబట్టి దేవుని హృదయానుసారుడుగా మారగలిగినాడు దావీదు మహారాజు. దావీదులో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే క్షమించే మనసు కలిగి ఉన్నాడు దావీదు మహారాజు. సౌలు ఆయన ఎన్నోసార్లు తరిమినప్పటికీ, ఆయన సంపదాన్ని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏనాడు కూడా సౌలుకి హాని చేయలేదు ఆయన దావీదు మహారాజు. ఆ విధంగా ఆయన మంచి లక్షణం కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు దావీదు మహారాజు. సౌలు చనిపోయినప్పుడు ఆయన పాత పెట్టిన వారికి కూడా దావీదు మహారాజు మేలు చేసినాడు. మీ యజమాని మీరు పాత పెట్టినారు, నేను మీ మేలు చేస్తాను అని చెప్పినాడు. ఇంకేమంటాడంటే ఒక సందర్భంలో యోనాతాను బట్టి నేను మేలు చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు ఆ యొక్క యోనాతాను కుమారునికి నేను మేలు చేసినాడు, నా బల దగ్గరే భోజనం చేయి అని చెప్పినాడు. అంటే క్షమించే మనసు, చేర తీసుకునే మనసు, అలాంటి మనసు ఆయన కలిగి ఉన్నాడు. పగ తీసుకునే మనసు కలిగి ఉండలేదు ఆయన. ఒకవేళ పగ తీసుకునే మనసు కలిగి ఉంటే సౌలుని ఎప్పుడో చంపివేసేవాడు ఆయన. దేవుడు ఆయన చేతి చిక్కించినాడు ఆ విధంగా. కానీ యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను అని చెప్పినాడు దావీదు మహారాజు. దేవుని బిడ్డలను మనం గౌరవించాలి, దేవుని పరిచయం చేసేవాళ్ళు మనం గౌరవించాలి, దేవుని సేవకులు మనం గౌరవించాలి. అప్పుడు దేవుడు మనం గౌరవిస్తూ ఉంటాడు, మనం గణపరుస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, దావీదు లాంటి మంచి లక్షణం మనం కలిగిన వారంగా, దేవుడు నమ్మకమైన జీవితం జీవించే వారంగా మనం ఉండాలి. నా హృదయానుసారుడు అని చెప్పగలిగినాడు. నాకు చూసినట్లయితే చెప్పాలంటే ఒక వ్యభిచారి అయినా, ఒక నరహంతకుడు అయినా, ఒక అబద్ధకుడు, మోసగాడు అయినప్పటికీ కూడా దేవుడు హృదయానుసారుడుగా చేసుకున్నాడు. దేవుడు ఆయన జీవితం మార్చబడింది. ఆ మనుషుడు నీవే అని నాతాను చెప్పినప్పుడు పాపాలు ఒప్పుకున్నాడు ఆయన. చెప్పినా కదా, పాపం చేయకుండా ఉండటం గొప్ప విషయం కాదు, చేసిన పాపాలు ఒప్పుకోవడం గొప్ప విషయం, మరలా దాన్ని చేయకుండా ఉండటం గొప్ప విషయం. ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు ఒక చిన్నపిల్లవాడిలా ఒప్పుకున్నాడు, నేను పాపం చేసినాను అని. కానీ నా శిక్ష మాత్రం కూడా పోగొట్టుకోలేకపోయినాడు. తప్పనిసరిగా దేవుడు శిక్షించినాడు. ఎందుకంటే ఒక అన్యుడు పాపం చేస్తే దేవుడు పట్టించుకోడు. అదే ఒక విశ్వాసం తప్పు చేస్తే తప్పనిసరిగా దేవుడు పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు శరీరంగా. అంటే ఈ లోకంలో జీవించేంత కాలం మాత్రమే. ఎందుకంటే నాతను చెబుతూ ఉంటాడు, నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీ శత్రువులకి నీ అవకాశం ఇచ్చినావు,
దేవుని దగ్గర వాదించడానికి అని నాతోనే చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దావీదు మహారాజు ఉన్నట్లయితే ఆయన ఎంతో అనుభవం గుండా వెళ్ళి ఉంటున్నాడు. చేసిన పాపాన్ని ఆ శిక్ష పోగొట్టుకోవటానికి ఎన్నో తన సొంత కుమారుడే ఆయన తరిమినాడు. నెత్తి మీద గుడ్డ కప్పుకొని కాళ్ళ చెప్పులు లేకోకుండా కొండల మీద రోడ్ల మీద తిరిగినాడు. పిచ్చివాళ్ళకి వేసినాడు. ఇవన్నీ ఎందుకు చేసినాడు? ఎందుకు అనుమతించబడింది? తప్పు చేసినాడు కాబట్టి, పాపం చేసినాడు కాబట్టి. ఒక విశ్వాసికి ఈ భూలోకంలోనే శిక్ష ఉంటుంది. ఈ భూలోకం విడిచిపెట్టిన తర్వాత విశ్వాసి తప్పు ఉండదు, ఎలాంటి శిక్షా విధి ఉండదు. పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండగలుగుతూ ఉంటాం. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసి పాపం చేయకుండా ఉండేవారు మనం పాపం చేయకూడదు మనం తెలిసి. కాబట్టి ప్రియమైన దావీదు మహారాజు వల్ల పాపాలు ఒప్పుకునే జీవితం మనం జీవించాలి. దేవుని కార్యం మనం చేసేవారంగా ఉండాలి. దేవుని సేవకుని మనం గణపరిచేవారంగా మనం ఉండాలి. ఇంకో కాలం చూసుకుని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడగా మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీద ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. ఇక్కడ పౌలు గురించి చూస్తూ ఉంటున్నాం. పౌలుకి దేవుడు తోడుగా చూస్తూ ఉంటున్నాం. పౌలుకి ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు? పౌలును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? 8వ అధ్యాయము అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళము, అన్యుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. ఇక్కడ పౌలుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక సాక్షిగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సాక్షిగా జీవించడానికి దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చి ఉంటున్నాడు. నేను నీ తోడుగా ఉన్నాను, ఈ హాని చేయటానికి ఎవరు కూడా రాడు, ఈ పట్టణంలో నాకు చాలా బలం ఉంది దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైన వారు, ఒక సాక్షిగా అన్ని జనుల ఎదుట సాక్షిగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు పౌలుని. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు దేవుడు మన తోడుగా ఉంటూ వస్తూ ఉంటున్నాడు? మన విషయంలో దేవుడు ఎలాంటి మేలు పొందుతూ, ఎలాంటి మహింపరచబడుతూ ఉంటున్నాడు? ఒక సాక్షిగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలుని శిష్యులు ఉన్నారంటే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలకు సాక్షులుగా ఉండటానికి, యూదులకు మాత్రమే వాళ్ళు పరిమితమై ఉన్నారు. అయితే పౌలు జీవితంలో ఆయన అన్ని జనులకు పరిమితం. అన్ని జనులకు సువార్త చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆయన ఒక వెలుగుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సాక్షిగా ఉండటానికి దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే పౌలు చెబుతుంటే కొన్ని సందర్భాల్లో, దేని నిమిత్తం క్రీస్తు చేత నేను పట్టబడినానో దాన్ని పట్టుకోవటానికి పరిగెత్తుతున్నాను అంటాడు. దేని నిమిత్తం పట్టబడ్డాడు ఆయన? ఒక సాక్షిగా ఉండటానికి పట్టబడ్డాడు ఆయన. సువార్తినిగా ఉండటానికి పట్టబడ్డాడు ఆయన. ఒక వెలుగుగా జీవించడానికి ఆయన పట్టబడ్డాడు ఆయన. అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. ఆ శ్రమలకు దృష్టి మనం చూసినట్లయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, అవమానాల గుండా వెళ్ళాడు, ఎన్నో హింసల గుండా వెళ్ళాడు, అనానుకూల పరిస్థితుల గుండా వెళ్ళాడు, ఆకలి తప్పులు గుండా వెళ్ళాడు. రాత్రంతా సముద్రంలో గడిగినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి అనుభవం గుండా వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు. దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చినాడు. ప్రియమైన వారు, జయించే జీవితం జీవించినాడు. ఎక్కడ కూడా రాజీ పడలేదు పాపం విషయంలో అపోస్తలుడైన పౌలు. యేసుప్రభువు వారికి జీవితము ఒక పాపికి సువార్త లాంటిది, ఒక కరపత్రం లాంటిది. కానీ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము ఒక విశ్వాసి కరపత్రం లాంటిది. ఒక విశ్వాసికి ఎంతో క్షేమాన్ని కలిగించింది అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం. నశించిపోయే ఆత్మలకు యేసుప్రభువు వారి గురించి మారుమనసు పోయి చెబితే రక్షించబడుతూ ఉంటారు. రక్షించబడినట్టు ఒక విశ్వాసి అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా ఎంతో మేలు పొందుతూ ఉంటాడు. ఒక కరపత్రం లాంటిది అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం. అంటే వెనకంచి వేయలేదు ఆయన రక్షించబడిన తర్వాత.
అందుకే ఒక సందర్భం చెబుతూ ఉంటాడు కదా, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకున్నట్టే అని చెబుతూ ఉంటాడు. అతిశయించినాడు, జయించినాడు, అతిశయించి ఓడిపోలేదు. పేతురు కూడా అతిశయించినాడు. నేను ఎవరు బొంకినా కానీ నేను బొంకిన ప్రభావం అతిశయించినాడు. పేతురు కూడా ఒక చిన్న పిల్లల దగ్గర ఓడిపోయినాడు. పౌలు నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోనండి అని సవాల్తో కూడిన జీవితం జీవించినాడు అపోస్తలుడైన పౌలు. జయించినాడు, ఎక్కడ ఓడిపోలేదు. ఆ విధంగా జీవించినాడు, రోషం కలిగిన జీవితం జీవించినాడు కాబట్టి, ఒక క్రయంతో కూడిన జీవితం జీవించినాడు కాబట్టి దేవుడు ఆయన బలమైన పాత్రగా వాడుకోగలిగినాడు. యేసు ప్రభు తర్వాత ఆయన ఇంక చెప్పాలంటే అంత బలంగా వాడబడ్డాడు అపోస్తలుడైన పౌలు. ఇంకా పౌలు గురించి చెప్పాలంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. రెండవ భాగం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణం చేస్తున్నాను అని చెప్తుంటాడు. పౌలు ఏం చెబుతూ ఉంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణం చేస్తున్నాను. ఏదైతే యేసు ప్రభు విడిచిపెట్టి ఉన్నాడో వాటిని నెరవేరుస్తూ ఉంటున్నాను నా శరీరం ముందు. అంటే అంత శ్రమల గుండా వెళ్ళాడు, అన్ని బాధల గుండా వెళ్ళాడు. యేసు ప్రభువారు ఏం విడిచిపెట్టి ఉన్నాడు అవన్నీ కూడా సంపూర్ణం చేసి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇంకా చెప్పాలంటే అనేకులకు అన్ని విధాల వంటి వాడిని ఆయన అంటాడు. 2 కొరింథీ 9వ అధ్యాయం 21 నుండి. 1 కొరింథీ 9:21 నుండి చదువుతాను. దేవుని విషయమే ధర్మశాస్త్రం లేని వాడిని కాను కానీ క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రమును లోబడిన వాడును. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటుంది. బలహీనను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనులైతిని. ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధాల వంటి వాడినై ఉన్నాను. ఇక్కడ పౌలు ఏం చెబుతూ ఉంటానంటే, అనేకులను సంపాదించుకోవటానికి అందరికీ అన్ని విధాల వంటి వాడిని అయినా నేను. బలహీనను సంపాదించుకోవటానికి బలహీనంగా ఉన్నాను. ధర్మశాస్త్రం లోబడిన వాడిని సంపాదించుకోవటానికి ధర్మశాస్త్రం లోబడిన వాడిగా ఉన్నాను. ఒక భిక్షగాన్ని సంపాదించుకోవటానికి నేను భిక్షగాన్ని కాకపోయినా కానీ భిక్షగాన్ని కూడా అందుబాటులో ఉన్నాను. అది దాని యొక్క అర్థం. ఒక భిక్షగాన్ని సంపాదించుకున్నాడు ఆయన, నేను భిక్షగాన్ని కాదు నేను, కానీ భిక్షగాన్ని కొన్ని అందుబాటులో ఉన్నాను. ఇక్కడ అదే మాట ఏం చెప్తూ ఉంటే, బలహీనను సంపాదించుకోవటానికి బలహీనంగా ఉన్నాను నేను. గర్వపడలేదు, కాలు రగలేదు ఆయన. ఎంతో సేవ చేసినాడు ఆయన, ఎంతో జ్ఞాని ఆయన. ఆ యొక్క ధర్మశాస్త్రం మొత్తం కూడా నెరవేర్చిన వాడు ఆయన. నాలో ఏ తప్పు కూడా లేదు అని సవాల్తో జీవితం జీవించినాడు ఆయన. అయినా కానీ నేను నీతిమంతులకు తీర్చబడను, నా మీద నేరమోపడి దేవుడే అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అనేకులు మనం సంపాదించుకోవాలి, అనేకులు సువార్త చెప్పాలి, పేద ప్రజలకు సువార్త చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పేదలకు సువార్త చెప్పడానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు వలె మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని మనం సువార్త చెప్పాలి. వారి మీద ప్రార్థన చేసేవారిని మనం ఉండాలి. అప్పుడు దేవుడు వాళ్ళు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆఖరికి మాట తరుగుని మనం వాళ్ళలో పాల్పంచుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నా తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసు ప్రభువు వారే స్వయంగా చెప్తూ ఉంటున్నారు. ఏం చెప్తూ ఉంటున్నారు? నన్ను పంపినవాడు నా తోడుగా ఉన్నాడు. యేసు ఎందుకు తోడుగా ఉన్నాడు? పవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి, పవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి తోడుగా ఉంటూ వచ్చినాడు. మోషేకి ఎందుకు తోడుగా ఉన్నాడు? దేవుని కార్యాల విషయమే ఆశించుకునే జీవితం జీవించినాడు కాబట్టి దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చాడు.
దావీదు మహారాజు దేవుడిని తోడుగా ఉన్నాడు, జయించి దేవుని పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఓడిపోతాడేమో నా కుమారుడు, నాకు అవమానం వస్తాడని ఉద్దేశంతో తన హృదయానుసారాన్ని చేసుకోవటానికి వరకు దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చినాడు. పౌలు తోడుగా ఉన్నాడు. అన్ని జనులకు వెలుగుగా ఉండడానికి దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. ఒక సాక్షిగా ఉండడానికి దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. క్రీస్తు పడిన పాటలు కొదువైన వాటి నా వంతు నా శరీరం సంపూర్ణ చేయటానికి దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. ఆఖరి ఏం చెబుతూ ఉంటాడు? మంచి పోరాటం పోరాడినాను, నా పరువు గడబుట్టించినాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెబుతూ ఉంటాడు పౌలు. తన వృద్ధాప్యంలో చెబుతాడు ఆ మాటలో. యవన కాలంలో చెప్పట్లేదు, లేకపోతే కొత్తగా రక్షించబడిన టైంలో చెప్పట్లేదు. ఆయన అపోస్తలుడైన పౌలు వృద్ధాప్యంలో చెబుతూ ఉంటున్నాడు, మంచి పోరాటం పోరాడినాను, నా పరువు గడముట్టించినాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీద నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం కూడా ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు ఆయన, మనం కూడా బలపరుస్తూ ఉంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన వారు, అలాంటి జీవితం మనం కూడా జీవించడానికి ఇష్టపడాలి మనం. ఇక్కడ ప్రభు ఏం చెబుతూ ఉన్నాడు? నన్ను పంపినవాడు నా తోడుగా ఉన్నాడు అని చెబుతూ. యేసు ప్రభు వారు ఎంత తోడుగా ఉన్నాడు దేవుడు ఆయనకి, ప్రభు వారికి. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ కూడా చేస్తాను. దేవునికి ఇష్టమైన కార్యం మనం చేసేవారిని ఉండాలి. దేవుని ఆరాధించడం దేవునికి ఇష్టం, దేవుని ప్రజలు సహవాసం కలిగి ఉండడం దేవునికి ఇష్టం, ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం, నశించిపోయి ఆత్మలకు సువార్త చెప్పడం దేవునికి ఇష్టం. పేదలకు సువార్త చెప్పడానికి యేసు ప్రభువు లోకం పంపించినాడు. ఆ మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 38వ వచనం, 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయన తోడుగా ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరుచు సంచరించుచుండెను. ఇక్కడ యేసు ప్రభువు వారికి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే, అపవాది చేత పీడించబడుతున్న వారికి సహాయం చేయడానికి, జీవితాంతా కూడా నెమ్మది లేకోకుండా, శాంతి లేకోకుండా, సమాధానం లేకుండా సహాయం చేయడానికి యేసు ప్రభువు వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. జీవితాంతా కూడా మరణ ఛాయలోను మరణ ప్రదేశంలో సంచరిస్తున్న వారికి గొప్ప వెలుగులో తీసుకురావటానికి, దేవునిలో తీసుకురావటానికి, తండ్రి అయినటువంటి దేవుని నుంచి దేవునితో సమాధాన పరచడానికి దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చినట్టు ప్రియమైన వాళ్ళ. సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించడానికి దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చినాడు. మానవుడు సాతాను కబంధ హస్తాలు బంధించబడ్డాడు, గుడ్డివాడుగా జీవిస్తూ ఉంటున్నాడు, అంధకారంలో జీవిస్తూ ఉంటున్నాడు, మరణ ఛాయలోను మరణ ప్రదేశంలో నివసిస్తూ ఉంటున్నాడు. ఎలాంటి నిరీక్షణ లేకుండా మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. దేన్ని పడితే దాన్ని పూజించేవాడు ఉంటూ ఉంటున్నాడు. తన మోక్షాన్ని దొంగిలించడానికి, పరలోక రాజ్యాన్ని దొంగిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నాడు, అన్నదానం చేస్తూ ఉంటున్నాడు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటున్నాడు, జీవరాశులకు మూగజీవులకు భోజనం పెట్టేవాడుకు ఉంటున్నాడు. అంటే తన ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడుతూ ఉంటున్నాడు మానవుడు మోక్షం గురించి, భక్తి జీవితం జీవించడానికి కూడా. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన ఎంతో నిష్ఠగా జీవిస్తూ ఉంటాడు. ఆయన జీవించిన మనం కూడా జీవిస్తే ఈ దేశం ఎట్లా ఉంటుందని చెప్పాలంటే అందరూ కూడా మారుమనసు పొందుతారు. అంత నిష్ఠగా జీవిస్తూ ఉంటాడు ఆయన. అది మంచి, అది శరీరంగా మంచిది కావచ్చు, కానీ పరలోక రాజ్యాన్ని ఏమాత్రం కూడా ప్రవేశించలేరు. అందుకనే ఆ యోహాను సువార్తలో మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనమునందు మీకు నిత్య జీవం కలదని తలంచు వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినవి. అయితే మీకు జీవం కలున్నట్లు మీరు నా ఎదుట రానన్నారు. ప్రభు చెబుతూ ఉంటున్నాడు, లేఖనాలందు మీకు నిత్య జీవం కలని తలంచుతున్నారు, పరిశోధిస్తూ ఉంటున్నారు, కానీ మీకు జీవం కలగటానికి మాత్రం మీరు నా ఎదురు రావట్లేదు. మంచిదే మీరు చేస్తున్నారు, మంచిదే, కానీ నా ద్వారానే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నేను తండ్రి ద్వారా అభిషేకించి పంపబడినాను మీ కొరకు, నా ఎదురు రావట్లేదు మీరు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వారు, మరణ శైలిలో సంచరిస్తున్న వారికి సహాయం చేయడానికి యేసు ప్రభు ఇచ్చి ఉంటున్నారు. జీవితాంతో సాతానికి అబంధ హస్తాలు బంధించబడిన వారిని సహాయం చేయడానికి యేసు ప్రభు ఇచ్చి ఉంటున్నారు. జీవితంలో శాంతి లేక సమాధానం లేకుండా వారికి సహాయం చేయడానికి యేసు ప్రభు ఇచ్చి ఉంటున్నారు. సమాధుల్లో తిరుగుతూ తను గాయపరుచుకుంటూ వేరే వాళ్ళని గాయపరుస్తూ
జీవితంలో ఎలా నిరీక్షణ లేకుండా వారికి సహాయం చేయడానికి యేసు ప్రభువు వచ్చి ఉన్నాడు. అందుకే దేవుడు ఆయన తోడుగా ఉంటూ వచ్చినాడు. అంత గొప్ప మహిమైనటువంటి దేవుడు శరీరధారిగా మాంసం ముద్దగా శరీరాన్ని గుడారాన్ని కప్పుకొని ఈ లోకాన్ని తగ్గించుకుని వచ్చినాడు ప్రియమైన వాళ్ళ. ఆ విధంగా ఇంకెవరైనా రక్షణ లేకపోతే, మారుమనసు అనుభవం లేకపోతే యేసు ప్రభువు ఈ లోకాన్ని ఎందుకు వచ్చినాడు గుర్తించుకోండి. గుర్తు చేసుకోవాలి మనం గుర్తు చేసుకోవాలి. మనం సమయం వచ్చినప్పుడు ఈ ఆకాశం భూమి మన మీద నేరం మోపుతూ ఉంటుంది. ఈ ఫ్యాన్ కూడా మన మీద నేరం మోపుతూ ఉంటుంది. ఒక దినాన నాకు ఎవరు చెప్పలేదు ప్రభా, నాకు తెలియదు ప్రభా అన్నప్పుడు ఈ ఫ్యానే మన మీద నేరం మోపుతూ ఉంటుంది. పలానా రాజుగారి గృహంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు మన వారిని ప్రకటించబడింది. నా కాదని అనుకున్నాను, నువ్వు నిర్లక్ష్యం చేసినా, నువ్వు నా కాదనుకున్నా, నువ్వు మనకి మనస్సాక్షి మన మీద నేరం మోపుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఒక దేశం యొక్క రాయబారి ఇంకో దేశం ఏ విధంగా ఉంటారో దేవుడు పరలోక దేశం యొక్క రాయబారిని నీ హృదయంలో నా హృదయంలో పెట్టినాడు. వాడే మనస్సాక్షి అంటే. తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా మనం గద్దిస్తూ ఉంటుంది మనస్సాక్షి, నువ్వు తప్పు చేస్తున్నామని. కాబట్టి మన పాపాలు ఒప్పుకోవాలి. సమయం ఆసన్నమైంది. మన పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పరలోక రాజ్యాన్ని పాత్రలుగా చేయబడాలి. ఆ మాట చదువుకుని మనం బలలో పాల్పంచుకుందాం. మొదటి కోరింది 11వ అధ్యాయము 27 నుంచి 34 వరకు అందరూ చదువుకుందామండి. 11వ అధ్యాయం 27 నుంచి 34 వరకు. కాబట్టి ఎవడో అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధం. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలను. అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగలను. ప్రభు శరీరం ద్వేషించగా తిని త్రాగువాడు తన శిక్షావిధి క్రౌడ్లకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనమే విభజించుకునే తీర్పు పొందకపోదాము. మనం తీర్పు పొందిన లోకంతో పాటు మన శిక్షణ కలుగున్నట్లు ప్రభు శిక్షించబడుతున్నాము. కాబట్టి ఆ సహోదరులారా, భోజనం చేసేటప్పుడు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకడు కనిపెట్టుకుని ఉండి. మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలి చేయకుండా తన ఇంటి వద్ద భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు కనపడుతున్నాను. కాబట్టి మనం యోగ్యంగా పరీక్షించుకుని బలలో పాల్పంచుకున్నాం. పరీక్ష అనేది చాలా అవసరం విశ్వాసికి, క్రైస్తవుడికి. పిల్లవాడు ఎగ్జామ్ రాస్తున్నాడంటే ఫైనల్ ఎగ్జామ్ గారు ఎన్నో విధంగా సిద్ధపడుతూ ఉంటాడు. మంత్లీ టెస్టులు ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎన్ని ఉంటామంటాయి. డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ రాయమంటే రాయడాడు, ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. కాబట్టి ప్రతి వారం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బల దగ్గర మనం కూడా పరీక్షించుకునే జీవితం జీవించాలి. బల దగ్గరికి వచ్చినప్పుడు యోగ్యంగా వల్ల పాలు పంచుకోవాలి. మనం నిర్లక్ష్యంగా అశ్రద్ధగా అన్ని పంచుకోకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఆ మనసుతో మనం పాలు పంచుకోవాలి. పరీక్షించుకొని యోగ్యంగా పాలు పంచుకున్నప్పుడు మనకి ఎంతో క్షేమం కలుగుతూ ఉంటుంది, మనం ఎంతో ఆశీర్వించబడుతూ ఉంటాం. దేవుడు వాక్యం దీవించుకుంటాం.